చివరికి ఎందుకు హరిహర వీరమల్లు నుంచి బయటకు వచ్చారో చెప్పేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు ఆయన డైరెక్టర్ గా మొదట పనిచేశారు. సినిమా 50% కంటే ఎక్కువ పూర్తి చేసిన తరువాత క్రిష్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. తర్వాత నిర్మాత ఏఎం రత్నం కుమారుడు ఏఎం జ్యోతికృష్ణ ఈ సినిమాను పూర్తి చేశారు. ప్రచారంలో పోస్టర్ లో క్రిష్ కి క్రెడిట్ ఇచ్చిన ఆయన ఒక్క ఇంటర్వ్యూలోనూ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లోనూ కనిపించలేదు. ఇప్పటి వరకు క్రిష్ కూడా మూవీ టీం కూడా ఏమీ చెప్పలేదు. చివరికి చాలా ఏళ్ల లేట్ తర్వాత రిలీజ్ అయిన హరిహర వీరమల్లు బాక్స్ ఆఫీస్ వద్ద బాగా దెబ్బతిన్నది. ఇప్పుడు మాత్రం తన కొత్త సినిమా ఘాటీ ప్రమోషన్స్ లో క్రిష్ నిజం బయట పెట్టారు. పవన్ కళ్యాణ్ గారిని ఏఎం రత్నం గారిని చాలా ఇష్టపడతాను, కానీ కోవిడ్ తర్వాత షెడ్యూల్ సమస్యలు వ్యక్తిగత కారణాల వల్ల నేను హరిహర వీరమల్లు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అని క్రిష్ చెప్పారు. అదే సమయంలో హరిహర వీరమల్లు ఆగిపోవడంతో క్రిష్ అనుష్క శెట్టి హీరోయిన్ గా ఘాటీ సినిమా మొదలు పెట్టారు. తాను చేసే ప్రతి సినిమాకు పూర్తి శ్రద్ధ అంకిత భావం ఇస్తానని ఆయన అన్నారు. ఇప్పుడు అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఘాటీ సెప్టెంబర్ 5, 2025 థియేటర్లో విడుదల కానుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.